ఎవరు పీకేసింది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే బాగున్నాను. ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ క్లీనింగ్తో అయితే నా డే అనేది స్టార్ట్ అవుతుంది. సో బయట అయితే ఫస్ట్ క్లీన్ చేసేద్దామని ఇక బయట అంతా స్వీపింగ్ అయితే చేసేస్తున్నాను. అమ్మ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ ఉంది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి జొన్న రొట్టెలు. సో చిన్నప్పుడైతే రెగ్యులర్గా తినేవాళ్ళము జొన్న రొట్టెలు. ఇప్పుడు హార్డ్లీ 15 డేస్కి వన్స్ అలా అయితే తింటున్నామన్నమాట రొట్టెలు. సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరిగాను కదా, సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రొట్టెలు ఉండేవన్నమాట. సో అందుకే అమ్మకు మంచి ఎక్స్పీరియన్స్ రొట్టెలు చేయడంలో. సో అమ్మ అయితే మంచిగా రొట్టెలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. సో రొట్టెలు చేసేటప్పుడు నాకైతే కుకింగ్ వర్క్ పెద్దగా ఉండదు. సో మ్యాక్స్ అమ్మనే చూసుకుంటుంది కుకింగ్ వర్క్ అంతా రొట్టె చేసిన రోజు. సో అమ్మ అయితే మంచిగా ఇలా రొట్టెలన్నీ అయితే చేసేస్తూ ఉంది. ఇక దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పెసరగుగ్గిళ్ళు. ఇక నేనైతే ఇలా బయట అంతా స్వీప్ అయితే చేసేసాను కదా, ఒకసారి తడిబట్టతో అంతా తుడుచుకొని అయితే వచ్చేసాను. ఇక తుడుచుకోయిన తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంక ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నా. సో పెద్దగా ముగ్గులేం రావు, చిన్న చిన్న ముగ్గులు అయితే వస్తాయి నాకు. అంటే మనకు ప్లేస్ కూడా పెద్దగా లేదులేండి. సో గుమ్మం బయట చిన్నగా ఉంది కదా ప్లేస్. ఇక బయట అయితే కింద గేట్ దగ్గర ప్లేస్ ఉంది, బట్ ఎక్కువగా పారాడుతూ ఉంటారు, వెహికల్స్ అన్నీ అక్కడ నిలిపేస్తూ ఉంటారు కదా. సో నేర్చుకోవాలన్న పెద్ద ఇంట్రెస్ట్ కూడా కుదరలేదన్నమాట. ఇక నేను ఇక్కడ ముగ్గు వేసే లోపే మన చీకు అయితే లేచి వచ్చేసాడు. సో ఇలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఏదో అలా చిన్నగా వేశాను, నాకు కొంచెం పెద్ద పెద్దగా పడతాయి చేతులు అనేది, ముగ్గు చిన్నగా రాదు. ఇక మన చీకుకైతే మార్నింగ్ లేచిన వెంటనే ఎవరు ఎత్తుకున్నా కోపం వచ్చేస్తుంది. లేచిన వెంటనే అదేంటో నేనే ఎత్తుకోవాలి, అలా హగ్ చేసుకొని కొంచెం సూతనింగ్ చేస్తూ ఉంటే సో హ్యాపీగా ఫీల్ అవుతాడు, లేదంటే ఏడ్చేస్తాడు. సో అందుకని కొంచెం అలా ఎత్తుకొని 1-2 సార్లు ఆ హగ్ అయితే చేసేసుకొని ఇంకా కూర్చోబెడుతూ ఉన్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మ కంప్లీట్ చేసేసిందండి. ఇవే పెసరగుగ్గిళ్ళు. బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలిద్దరూ కూడా కంప్లీట్ చేసేసారు. అలాగే వాళ్ళకి స్నాక్స్ అయితే ప్యాక్ చేసేసి ఇక కమల్ అయితే వెళ్ళారు పిల్లలిద్దరిని కూడా డ్రాప్ చేసి వచ్చేందుకు స్కూల్ దగ్గర. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకెందుకో ఒక 2-3 డేస్గా కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి హెడేక్, అలాగే ఇచ్చినెస్, కొంచెం హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉండే. సో అందుకే ఒకసారి ఆనియన్ పేస్ట్ అలా చేసేసి ఆనియన్ జ్యూస్ని తలకు పెట్టుకుందాం అనేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటున్నా. సో ఆనియన్ అనేది హెయిర్ ఫాల్కి కూడా చాలా మంచిది. అలాగే డాండ్రఫ్ ఉన్న ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది కదా మనకి, సో అంటే ఏం ఉండదు, బట్ దురద ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఆనియన్ జ్యూస్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేను జార్ పెద్దగా తీసుకున్నాను కదా, చాలాసేపు అయితే వేసాను మిక్సీకి. చిన్న జార్లో అయితే తొందరగా అయిపోయేది. సో ఒక 2 ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. సో 2 ఆనియన్స్ వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ అయితే పట్టేసుకొని డైరెక్ట్గా ఇలా పేస్టే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే అప్లై చేసుకుని స్నానం అంతా అయిపోయిన తర్వాత హెయిర్ డ్రై అయ్యే కొద్దీ సో ఆ ఆనియన్ పీసెస్ లాగా అన్నీ ఉదురుతూ ఉంటాయి కదా. సో అందుకనేసి ఇక నేను జ్యూస్ని అయితే తీసేసుకున్నాను అన్నమాట. ఒక కాటన్ క్లాత్ అలా వేసేసుకొని సో జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసుకున్నా. సో హెడ్కి అయితే ఆయిల్ పెట్టుకోలేదు. సో అందుకని ఇంకా కొంచెం ఆయిల్ అయితే మిక్స్ చేసుకున్నా. సో ఆయిల్ ఏమైనా పెట్టుకుంటే ఆయిల్ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో డైరెక్ట్గా జ్యూస్ అయితే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా అప్లై చేసుకుందామని అప్లై చేసుకుంటూ ఉన్నా, మంటగా ఉంది. సో కళ్ళలో నీళ్ళు, సో ముక్కులో కూడా కారుతూ ఉండాలండి. సో మంచిగా అలా హెడ్కి అయితే అంటే జస్ట్ అప్లై చేసుకోవడం కాకుండా మనం ఫింగర్స్తో కొంచెం అలా మసాజ్ చేసుకుంటే మంచిది. ఈవెన్ బాత్ చేసేటప్పుడు కూడా అంతే, మనం షాంపూ వేసుకొని తిక్కుకుంటాం కదా తలని, సో అప్పుడు కూడా మనం ఫింగర్స్ని యూస్ చేయడం చాలా మంచిది. అంటే మనము ఫింగర్స్ని కాకుండా పాల్మ్ని యూస్ చేసి తిక్కుకుంటాం తలని, బట్ ఫింగర్స్ యూస్ చేసుకుంటే అంటే అక్కడ ఉన్న డాండ్రఫ్ కానీ సో ఏదైనా సో ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. సో అలా పేస్ట్ అయితే అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడ ఆఫ్టర్నూన్కి కొంచెం సాంబార్ అలా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా తీసుకున్నాను అన్నమాట. ఈ వాటర్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం పెసరగుగ్గిళ్ళు అయితే బాయిల్ చేసుకున్నాం కదా, సో వాటిలో మిగిలిపోయిన వాటర్. సో వాటిని పరేయడం ఇష్టం లేక సో వీటిలో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా అనేసి ఇంకా వాటర్ని పెట్టేసుకొని ఇంకా దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. అలాగే ఒక 2 టొమాటోస్, ఒక ఆనియన్, ఒక 4 చిల్లీస్ అలా చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నా.
మంచిగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇదేం పెద్ద వంట కాదు. బట్ ఏంటంటే ఆ వాటర్‌ని వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటున్నాను. పెసల గుగ్గిళ్ళుకి యూజ్ చేసిన వాటర్ అనేది. ఇంకా చింతపండు రసం కూడా వేసేసి ఇంకా కొంచెం అలా బాయిల్ అయితే చేసేసుకుంటున్నా. అంటే మార్నింగ్ చేసిన పెసర గుగ్గిళ్ళు అనేది అలానే ఉండిపోయాయి. సో వాటిలోకి ఇలా వాటరీగా ఉంటే సాంబార్ బాగుంటుంది కదా అనేసి చేసుకుంటున్నా. ఇంకా కొంచెం బెల్లం కూడా వేశాను. అదేంటో నాకు ఏం చేసినా కొంచెం బెల్లం యాడ్ చేయడం అనేది ఇష్టం అన్నమాట. సో చట్నీస్ చేసినా, సాంబార్, రసం అలా ఏం చేసినా కూడా కొంచెం బెల్లం అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీన్‌వైల్ అన్నం కూడా చేసేసాను. ఇక ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్డ్‌గా, రిలీఫ్‌గా అయితే అనిపించింది. సో హెయిర్ అని మంచిగా కొంచెం న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేసినట్టయితే అనిపించిందన్నమాట. సో ఇంకా వేడి వేడి అన్నం అలాగే కొంచెం సాంబార్ ఇంకా మార్నింగ్ చేసిన గుగ్గిళ్ళు అని చెప్పాను కదా! ఇక వాటినేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. మన చీకు చూడండి. సో ఆట సామాన్ అన్నీ తీసుకొని ఆడుకున్నాడు మంచిగా. ఆడుకొని ఇప్పుడు నన్ను ఎత్తిపెట్టు అంటున్నాడు. ఎవరు ఎత్తిపెడతారు? నేనెందుకు ఎత్తిపెడతాను? ఏం చేసినావు నువ్వు? ఏం చేయాలి ఆట సామాన్లన్నీ నేను? ఎవరు పీకేసింది? పీకేసింది ఎవరు? నేనా? ఎవరు పీకేసింది కరెక్ట్గా చెప్పు. మమ్మీనా? ఇంచెవరకు మమ్మీని ఆడుకోండేది? మమ్మీని ఆడుకోండేది లవిత? మరి ఎవరు ఎత్తి పెట్టాలా? నేను ఎందుకు ఎత్తి పెడతాను? చూడండి, ఇల్లు అనేది ఎంత క్లీన్‌గా మెయింటైన్ చేసి ఉంటానో. సో వాళ్ళు వచ్చేంత వరకు క్లీన్‌గా ఉంటుంది. వాడొచ్చిన ఒక 5-10 మినిట్స్ లోపే ఎంత చెత్త చెత్తగా చేసేస్తాడో అంటే, ఇక సామాన్లయితే అసలు కొన్నైతే పనికొచ్చేవంటే ఇంకా మ్యాక్సిమం ఒక 80% పనికిరాని సామాన్లే ఉంటాయి. వాటిని పడేస్తాను అన్నా ఒప్పుకోడు. నాది కావాలా, నాకు కావాలా, నేను ఆడుకుంటా పెట్టు అనేసి ఇలా చెప్తాడనమాట. సో అందుకని ఇంకా పడేయకుండా వాటిని అలాగే చూడండి పీసెస్ అయిపోయాయి. తెచ్చిన ఏదైనా అంటే ఎక్కడికైనా టెంపుల్స్ దగ్గరికి అక్కడ వెళ్ళినప్పుడు ఏమైనా ఐటమ్స్ తీసుకొస్తాం కదా, ఏవైనా వేరే ఊర్లకి అలా. సో అవి తెచ్చినవి కూడా ఎక్కువ రోజులు ఉండవన్నమాట. అంటే తెచ్చిన ఒక 1 or 2 డేస్ మంచిగా ఉంటాయి. 3/4 డేస్ కల్లా అవి పార్ట్స్‌లో ఇరుక్కొట్టేసింటాడు. వాటినన్నీ కూడా ఇంకా ప్యాక్ అయితే చేసి పెట్టేశాను. సో ఒప్పుకోడు తొందరగా. అంటే మ్యాక్సిమం నేను ఇంకా కొద్దిసేపు ఆడుకుంటాను, అలానే ఉన్ని అని అయితే చెప్తూ ఉంటాడు. బట్ ఈరోజు ఏంటో తనే టైర్డ్ అయిపోయింది అనుకుంటా. సో చాలు మమ్మీ ఇంకా ఎత్తిపెట్టాయంటే ఇంకా వాటిని అయితే ప్యాక్ చేసి పెట్టేశాను. ఇక ఈవినింగ్ స్నాక్స్ అయితే పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే ఊరు నుంచి తెచ్చుకున్న చెక్లీ అలాగే కజ్జాయ అయితే శశి చేసినది ఇంట్లో. సో వాటిని ప్యాక్ చేసి పంపించిండే మాతో పాటు. ఇంకా అవి ఉన్నాయి కదా అనేసి ఇంకా పెద్దగా ఏం చేయట్లేదు. ఇక మార్నింగ్వి ఇంకా ఇవి మిగిలిపోయి ఉంటే ఈవినింగ్ రొట్టెలైతే అయిపోయాయి. సో అందుకని కొంచెం సాల్ట్ అలాగే పోమోగ్రానైట్స్ ఉంటే ఇంకా వాటిని ఒలిచేసి ఇంకా మిక్స్ చేసి ఇస్తున్నానన్నమాట. ఇంకా మన తను పాప అయితే బెడ్రూమ్లో సైలెంట్గా వచ్చి ఆరెంజ్ తినుకుంటూ కూర్చోయింది. సో ఏవేవో పెట్టుకొని ఆడుకుంటూ ఉంది. ఇంకా మన చీకు అయితే మంచిగా తిన్నాడు. అంటే నచ్చింది వాడికి. సో వాడికి హెల్తీ ఫుడ్సే ఎక్కువగా నచ్చుతాయని చెప్పాను కదా. సో ఇంకా తను పాపకి ఇస్తే పెద్దగా నచ్చలేదంట తనకి. ఎందుకు ఇలా మిక్స్ చేసావని అయితే చెప్పింది. ఇంకా ఒకసారి కూమ్ చేసుకుందామని హెయిర్స్ అయితే మంచిగా ఇలా కూమ్ చేసుకున్నా. అంటే ఎవరికైనా ఇప్పుడు సాఫ్ట్ హెయిర్స్ లేవు, సాఫ్ట్‌గా కావాలి హెయిర్స్ అంటే ఒక షాంపూ ఉందండి. బియర్ షాంపూ అని. సో దాన్ని వేసుకుంటే హెయిర్స్ అనేది చాలా సాఫ్ట్ అవుతాయి. ఇంకా నావైతే జెనెటికల్‌గా వచ్చిన హెయిర్స్ అన్నమాట. అంటే కొంచెం సిల్కీ హెయిర్సే నావి. సో అందుకని నేను ఇంకా బియర్ షాంపూనైతే ఒకసారి యూజ్ చేశాను. ఇంకా సన్నగా అనిపించాయి నా హెయిర్స్ అన్నీ. సో అందుకని ఇంకా బియర్ షాంపూనైతే వాడట్లేదు. అంటే బియర్ షాంపూ ఇప్పుడు హార్డ్‌గా ఉన్నాయి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది. కొంచెం హెయిర్స్ అనేది సిల్కీగా, సాఫ్ట్‌గా అయితే కనిపిస్తాయన్నమాట. ఇంకా కొంచెం చీకుగాడు తినిన తర్వాత నాకు కొంచెం మిల్క్ ఇవ్వు అంటే ఇంకా పాలైతే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఎందుకో కొంచెం టైర్డ్ ఫీల్ అయిందనుకుంటా. సో పడుకుంటాను మమ్మీ నీ మీద పడుకుంటానైతే చెప్తున్నాడు. ఎక్కువగా బయట ఆడుకునేవాడు. ఈరోజు ఏంటో అసలు ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళటం లేదు. అంటే తను పాప బెడ్రూమ్‌లోనే ఆడుకుంటూ ఉంది. ఇంక మన చీకు అయితే టీవీ చూసుకుంటూ అలా టైమ్ పాస్
చేస్తున్నాడు. ఈరోజు అసలు బయటకైతే వెళ్ళలేదు ఆడుకోవడానికి. ఇక ఫ్రెండ్స్‌తో కూడా కలవలేదండి. అంటే కిందింటి పిల్లాడు లేదా పైనింటి పిల్లాడితో ఎక్కువగా ఆడుకునేవాళ్ళు గదా! సో, ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఇక తను పాప అయితే బెడ్‌రూమ్‌లో ఆడుకుంటూ ఉంది అని చెప్పాను కదా! సో, తనైతే కోపమొచ్చింది తనకి. అంటే పోమోగ్రానేట్స్ మిక్స్ చేయడం తనకి నచ్చలేదంట. సో, అందుకే కొంచెం అలిగి అలానే సైలెంట్‌గా పడుకోయింది. నేను చూసుకోలేదు. తర్వాత వెళ్లి చూస్తే నిద్రపోయింది. నైట్‌కైతే పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అంటే ఆఫ్టర్‌నూన్ చేసిన సాంబార్ అయితే ఉంది గదా! సో, అందులోకి ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాము. ఇదొచ్చేసి ఇక నిన్నటి ఇడ్లీ పిండే. సో, వాడికి దోస వేసిద్దామనేసి ఇంకా వేసిస్తున్నా. కొంచెమే ఉండే. అందుకని ఇంకా చీకుకైతే దోస వేసి తినిపించానన్నమాట. సో, అంతేనండి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్స్ ఉన్నాయి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Until next video, keep watching our videos. Bye bye.